కొంతమంది ఫ్రెండ్స్ అడ్వెంచర్ కోసం గుహలోకి వెళ్తారు. గుహలో బయటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. వాళ్ళు గుహలో నుంచి బయటపడతారో లేదో చూద్దాం. సారా, బెత్, జూనో, రెబెకా, శామ్, హాలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. సారా హస్బెండ్, కూతురు యాక్సిడెంట్ లో చనిపోతారు. సారా ఆ బాధ నుంచి కోలుకోలేదు. 1 year తర్వాత అందరూ బోర్హామ్ గుహల్లోకి వెళ్ళడానికి ప్లాన్ వేస్తారు. జూన్లోకి ఈ గుహల గురించి తెలుసు. అందరూ జూనోని ఫాలో అవుతారు. బోర్హామ్ గుహలోకి వెళ్లే దారి చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటుంది. అందరూ రోప్స్ తో కిందకి దిగుతారు. గుహలో చాలా అందంగా ఉంటుంది. హాలీ ప్రతి మూమెంట్ ని కెమెరాలో షూట్ చేస్తుంది. ఒక చోట రాయి మీద ఎర్ర చేతి గుర్తులు ఉంటాయి. చిన్న చిన్న దారుల్లో పాకుతూ ఎగురుతూ దూకుతూ లోపలికి వెళ్తారు. గుహలో చాలా చీకటిగా ఉంటుంది. ఫ్లాష్ లైట్స్, గ్లో స్టిక్స్, హెడ్ ల్యాంప్స్ వాడతారు. గుహలోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. గుహ లోపలికి వెళ్లే కొద్దీ దారి చిన్నగా అవుతుంది. గుహ నది కింద ఉండడం వల్ల వాటర్ కూడా ఉంటాయి. సారా మధ్యలో ఇరుక్కుపోతుంది. తనకి ఊపిరాడదు. బెత్ వచ్చి సారాకి హెల్ప్ చేస్తుంది. సారా పైన ఉన్న రాయి కదులుతుంది. సారా బ్యాగ్ ని అక్కడే వదిలేసి తొందరగా బయటికి వస్తుంది. సారా బయటికి వెళ్ళాక రాయి కింద పడుతుంది. జూనోని నెక్స్ట్ ఎలా వెళ్లాలో గైడ్ బుక్ చూడమంటారు. జూనో గైడ్ బుక్ తేలేదు. అసలు జూనో బోర్హామ్ గుహలోకి తీసుకువెళ్ళలేదు. వేరే ఏదో గుహల్లోకి తీసుకువెళ్ళింది. ఆ గుహల్లోకి ఇప్పటిదాకా ఎవ్వరూ వెళ్ళలేదు. ఎలా లోపలికి బయటికి వెళ్లాలో అనే మ్యాప్ కూడా ఉండదు. వాళ్ళు ఆ గుహల్లో ఉన్నారు అని ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు. జూనో గుహలోకి మొదటిసారి వాళ్లే వెళ్లి గుహని కనుక్కున్నారు అనే పేరు కోసం తెలియని గుహలోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు గుహలో నుంచి బయటికి వెళ్లే దారి తెలియదు. అందరూ జూనోని తిడతారు. రాయి పడి ఇప్పుడు వచ్చిన దారి మూసుకుపోతుంది కాబట్టి వాళ్ళు వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళలేరు. అక్కడే ఉంటే గుహ కూలిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళక తప్పదు. గొడ్డలితో రాళ్లని కొట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఒక చోట దారి ఆగిపోయి పెద్ద లోయ ఉంటుంది. అవతల వైపు దారి ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు లోయ దాటి అవతల వైపుకి వెళ్ళాలి. రెబెకా రోప్ తో పైన పట్టుకొని వేలాడుతూ వెళ్లి రాయి మధ్యలో రోప్ కట్టడానికి స్క్రూస్ పెడుతుంది. రెబెకా చెయ్యి కొంచెం జారిన లోయలో పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్తుంది. రెబెకాకి అక్కడ ఒక పాత స్క్రూ కనపడుతుంది. ఎక్కువసేపు వేలాడలేక అక్కడ ఉన్న స్క్రూకి తాడు తగిలించి అవతల వైపుకు వెళ్తుంది. అందరూ రెబెకా కట్టిన తాడుతో ఈజీగా లోయని దాటుతారు. లాస్ట్ జూనో ఉంటుంది. జూనో కూడా తాడుతో వెళ్తే తాడు అక్కడే వదిలేయాలి. వాళ్ళకి రాయి పడినప్పుడు ఒక బ్యాగ్ పోతుంది. దానిలో ఒక తాడు ఉంటుంది. ఇలాంటి ఇంకా చాలా దాటాలి, మనకి తాడులు కావాలి అని జూనో తాడు తీసి రెబెకా వెళ్ళినట్టు వెళ్తుంది. పాత స్క్రూ స్ట్రాంగ్ గా ఉండదు. పాత స్క్రూ వల్ల మధ్యలో జూనో జారి పడిపోతుంది. సమయానికి ఫ్రెండ్స్ రోప్ లాగి జూనోని కాపాడతారు. పాత స్క్రూ 100 ఏళ్ల క్రితంది. అంటే ఈ గుహలోకి వాళ్ళకన్నా ముందు ఎవరో వచ్చారు. వచ్చిన వాళ్ళు బ్రతికి బయటపడితే ఈ గుహలకి పేరు పెట్టేసేవాళ్ళు. ఇంకా ఈ గుహకి పేరు లేదంటే వాళ్ళు గుహల్లో నుంచి బయటికి వెళ్ళలేకపోయారు అనుకుంటారు. అందరూ గుహ లోపలికి వెళ్తూ ఉంటారు. లైట్స్ లో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఒక చోట గోడ మీద బొమ్మలు కనిపిస్తాయి. గుహలోకి 2 ఎంట్రన్స్ ఉంటాయి. బయటికి వెళ్లే దారి ఉంది అనుకుంటారు. హాలీకి దూరంగా లైట్ కనపడుతుంది. హాలీ తొందరగా అక్కడికి వెళ్తుంది. జూనో హాలీని చిన్నగా వెళ్ళు అన్న హాలీ వినదు. హాలీ ఒక లోయలో పడిపోతుంది. అందరూ వెళ్లి హాలీకి హెల్ప్ చేస్తారు. హాలీకి కాలు విరుగుతుంది. సారాకి గుహలో ఎవరో మనిషిలాగా కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది. సారాని చూసి అది వెళ్ళిపోతుంది. సారా ఫ్రెండ్స్ తో నేను మనిషిని చూశాను, అతను మనకి హెల్ప్ చేస్తాడేమో అంటుంది. అందరూ సారాతో నువ్వు ఊహించు ఉన్నావు, ఇక్కడ ఎవరూ లేరు, మనం హాలీని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అంటారు. హాలీకి కనిపించిన వెలుగు సన్లైట్ కాదు. రాయిలో ఫాస్ఫరస్ ఉంటే ఆ భాగం వెలుగుతుంది. అందరూ హాలీని తీసుకొని గుహలోకి వెళ్తూ ఉంటారు. ఒక చోట చాలా జంతువుల ఎముకలు ఉంటాయి.
వాళ్ళ వెనుక మనిషి లాంటి ఒకటి నిలబడి ఉంటుంది. వాళ్ళు లైట్ వేయగానే అది చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఆ క్రియేచర్ ని క్రాలర్ అంటారు. క్రాలర్స్ ఒక ట్రైబల్ గ్రూప్. చాలా ఏళ్ల నుంచి గుహలోనే ఉండి గుహ వాతావరణానికి అలవాటైపోతారు. గుహలో చీకటిగా ఉంటుంది కాబట్టి క్రాలర్స్ గుడ్డి వాళ్ళు అవుతారు. కళ్ళు కనపడవు కానీ చెవులు బాగా పనిచేస్తాయి. క్రాలర్స్ మనుషుల్లా ఉంటారు. జంతువులు, మనుషులు వీటికి ఆహారం. సౌండ్ ని బట్టి వేటాడతాయి. క్రాలర్స్ లో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ కి భయంకరమైన అరుపు వినపడుతుంది. అందరూ అక్కడి నుంచి పరిగెడతారు. క్రాలర్ హాలీని కొరికి తీసుకువెళ్తుంది. జూనో క్రాలర్ ని చంపేస్తుంది. వెనుక నుంచి బెత్ వస్తే జూనో క్రాలర్ అనుకొని బెత్ ని పొడుస్తుంది. బెత్ జూనో వేసుకున్న చైన్ లాగుతుంది. బెత్ కింద పడిపోతుంది. జూనో బెత్ ని అక్కడే వదిలేసి వెళ్తుంది. ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే చోట్లకి పరిగెడతారు. శామ్, రెబేకా ఒక చోట, సారా ఒక చోట, జూనో ఒక చోట ఉంటారు. సారా ఉన్న చోట మనిషి ఎముకలు, జంతువుల ఎముకలు ఉంటాయి. ఆ ప్రదేశంలో క్రాలర్స్ ఆహారం తెచ్చుకుని తింటారు. సారాకి క్రాలర్స్ అరుపులు వినపడతాయి. సారా దాంకుంటుంది. అక్కడికి క్రాలర్స్ హాలీ బాడీని తెచ్చి సారా కళ్ళ ముందే హాలీని తినేస్తారు. రెబేకా శామ్ ని క్రాలర్స్ అటాక్ చేస్తాడు. జూనో వచ్చి క్రాలర్స్ ని చంపేస్తుంది. 100 ఏళ్ల క్రితం గుహలోకి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్లే దారికి మార్కింగ్స్ పెడతారు. జూనోకి ఆ మార్కింగ్స్ కనపడతాయి. ఇప్పుడు వాళ్ళకి బయటికి వెళ్లే ఛాన్స్ ఉంది. జూనో, శామ్, రెబేకా సారాని వెతకడానికి వెళ్తారు. సారాకి బెత్ కనిపిస్తుంది. క్రాలర్స్ బెత్ ని ఆహారంగా తెచ్చుకొని పెట్టుకుంటారు. బెత్ బ్రతికే ఉంటుంది కానీ గాయాల వల్ల కదలలేకపోతుంది. బెత్ సారాకి జూనోని నమ్మొద్దు. జూనోనే నన్ను ఇలా చేసి నన్ను అక్కడే వదిలేసింది. నువ్వు నీ సొంతగా తప్పించుకోవడానికి ప్రయత్నించు అంటుంది. జూనో సారా హస్బెండ్ చనిపోక ముందు తనతో ఎఫైర్ పెట్టుకుంటుంది. సారా బెత్ ని తనతో తీసుకువెళ్లాలనుకుంటుంది కానీ బెత్ కదలలేదు. బెత్ సారాని నన్ను ఇలా వదిలేయొద్దు, నన్ను చంపేయి అంటుంది. సారా బెత్ బాధ చూడలేక బెత్ ని అక్కడ వదిలేసి వెళ్ళలేక బెత్ ని చంపేస్తుంది. అప్పుడు క్రాలర్స్ అక్కడికి వస్తుంది. సారా క్రాలర్ ని చంపేస్తుంది. క్రాలర్ ఆవిడ సారాని చంపడానికి వస్తుంది. సారా ఒక గుంటలో పడుతుంది. గుంటలో మొత్తం బ్లడ్ ఉంటుంది. సారా క్రాలర్ వైఫ్ ని కూడా చంపేస్తుంది. సారా, శామ్, రెబేకా, జూనో దగ్గరికి చాలా క్రాలర్స్ వస్తాయి. క్రాలర్స్ రెబేకాని, శామ్ ని చంపేస్తాయి. జూనో క్రాలర్ ని చంపి తప్పించుకుంటుంది. సారా, జూనో కలుస్తారు. సారా జూనోని రెబేకా, శామ్, బెత్ కి ఏమైంది అని అడుగుతుంది. జూనో వాళ్ళు చనిపోయారు అంటుంది. సారా నువ్వు బెత్ చనిపోవడం చూసావా అని అడుగుతుంది. జూనో అవును అని అబద్ధం చెప్తుంది. సారా ఏమీ అనదు. జూనో, సారా బయటికి వెళ్ళడానికి మార్కింగ్స్ వెతుకుతూ వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన క్రాలర్స్ ని చంపేస్తారు. సారా జూనో మీద కోపంతో జూనో కాలిని పొడుస్తుంది. క్రాలర్స్ వస్తాయి. సారా జూనోని అక్కడే వదిలేసి వెళ్తుంది. చాలా క్రాలర్స్ వచ్చి జూనోని చంపేస్తాయి. సారా ఒక లోయలో నుంచి కింద పడుతుంది. కళ్ళు తెరిచాక తనకి గుహ బయటకి దారి కనపడుతుంది. సారా గుహలో నుంచి బయటికి వెళ్తుంది. తరువాత రోజు పొద్దున అవుతుంది. వాళ్ళందరూ గుహలో ఒక రోజు మొత్తం ఉంటారు. సారా కార్ దగ్గరికి వెళ్లి త్వరగా కార్ స్టార్ట్ చేసి వెళ్తుంది. ఇదంతా సారాకి వచ్చిన కళ. సారా ఇంకా లోయలోనే ఉంటుంది. చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ చాలా క్రాలర్స్ ఉంటాయి. సారా గుహలో నుంచి తప్పించుకోలేకపోతుంది. ఆ గుహలకి ఇంకా పేరు ఎవ్వరూ పెట్టలేదు. గుహలకి పేరు పెట్టడానికి మళ్ళీ ఎవరైనా వస్తారు. వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ కి పట్టిన గతే పడుతుంది. మీరైతే ఈ గుహలోకి వెళ్లే ధైర్యం చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.